హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే మనం చేసే మినీ వ్లాగ్ ఏంటంటే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మన ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి అనమాట. సో, ట్రైన్ ఎలా ఎళ్తుంది, ట్రైన్ ఎంత స్పీడ్ ఎళ్తది, మాక్సిమం స్పీడ్, నెక్స్ట్ దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ ఇచ్చే ఫుడ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్‌కి వచ్చేసామనమాట. సో, మనం ఇప్పుడు ప్లాట్‌ఫామ్ నెంబర్ 10లో ఉన్నామనమాట. వి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ట్రైన్. అదిగో ట్రైన్, అక్కడున్న ట్రైన్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామనమాట. ట్రైను ఎప్పుడు కరెక్ట్ టైంకే వస్తది అంట. కానీ ఏంటో ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ డిలే అని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు. సో, వీఆర్ వెయిటింగ్ అనమాట. నాలాగే చాలామంది ఉన్నారిక్కడ. ఇక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ నుంచి మనకి విశాఖపట్నం వరకు అనమాట ఇది ట్రైను. మనకి ఇప్పుడు నేనైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళాలన్నమాట. సో, ట్రైన్ 3:00 ఉందనమాట. అదిగోండి ట్రైన్ వస్తుంది. అసలు ఆ ట్రైన్, ఆ బిల్డ్ క్వాలిటీ గానీ, లేకపోతే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ గానీ, నిజంగా అసలు వేరే లెవెల్ అంతే. సో, నేను ఎప్పటినుంచో ఎక్కుదాం అనుకుంటున్నా గానీ, సరైన టైం రాలేదు. సో, కరెక్ట్‌గా ఇప్పుడు ఈరోజు కుదిరిందనమాట. విజయవాడకి మనం ఇక్కడ 3:00 ఎక్కితే, అక్కడ మనం 6:15 కల్లా దిగిపోతామనమాట. ఒకవేళ ట్రైన్ అటు ఇటు అయినా 6:30, 7 కల్లా దిగిపోతామనమాట. సో, ఇదనమాట ట్రైన్ ఔటర్ వ్యూ. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. నిజంగా ఈ ట్రైన్ వచ్చిన తర్వాత మన ఫ్లైట్స్ ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా బాగా లాస్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ అయినా, ఇదైనా ఆల్మోస్ట్ అదే టైం. అది కొంచెం ఒక 1 అవర్, ఇప్పుడు 1 అవర్ ముందెళ్ళాలి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బోర్డింగ్ పాస్ అయన్నీ ఇచ్చి, మళ్ళీ లోపల ఫ్లైట్ ఎక్కి, మళ్ళీ అక్కడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగి, మళ్ళీ అక్కడి నుంచి సిటీ ఔట్‌స్కట్స్ నుంచి మళ్ళీ లోపలికి వరకు వెళ్ళాలి. ఎలా చూసుకున్నా అటు ఇటులో సేమ్ టైం అయితుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫరింగ్ ఇదే అనమాట వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇప్పుడైతే మన ఔటర్ వ్యూ అయితే చూస్తున్నాం అనమాట. మన ఇదనమాట. అయితే మనం ఇప్పుడు లోపలికి ఎళ్ళాలి. సో, ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, ఇంకా బయట మీకు ఔటర్ వ్యూ చూపిద్దాం అని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాం అనమాట. సో, మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇక్కడైతే లోపల ఉన్నోళ్ళు దిగుతున్నారు. సో, అందుకని వెయిట్ చేస్తున్నా. వాళ్ళు వన్స్ దిగిన తర్వాత మనం లోపలికెళ్దామని. ఓకే, మనమైతే లోపలికెళ్తున్నాము. ఇదేమో ఔటర్ వ్యూ అనమాట. సరిగ్గా ఇక్కడే మనకి రిఫ్రెష్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇది డోర్ ఓపెన్ అయ్యే విధానం కూడా మామూలు మన ఏసీ ట్రైన్స్‌లో ఉన్నట్టు కాదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అదేంటో మీకు ఒక్కొక్కటిగా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు ఒకసారి నేను వెనక్కెళ్తున్నాను అనమాట ఇది చూపించడానికి. మనం అక్కడ రౌండ్‌గా వెలుగుతుంది కదా! సో, అది ప్రెస్ చేస్తే అప్పుడు డోర్ ఓపెన్ అయితది. మళ్ళీ మనం లోపలికెళ్ళిపోయాక మళ్ళీ అది క్లోజ్ అయిపోతది. మళ్ళీ సేమ్ అక్కడి నుంచి రావాలన్నా కూడా అంతే. మనం ఇండికేటర్ ఉన్న దాని మీద ప్రెస్ చేస్తే అది ఎళ్తది. మళ్ళీ క్లోజ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతది. దానికి సెన్సార్స్ ఉంటాయి. మనం ఒకవేళ మధ్యలో ఉండుంటే అది ఆగుతదనమాట. సో, మనమైతే మన సీట్ నెంబర్ వెతుక్కొని కూర్చోబోతున్నాం. సో, నేను కూర్చునే లోపు ఫస్ట్ అయితే లోపల ఎట్లుందో మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. పైన మంచి గ్లాస్ సర్ఫేస్ ఉంది. స్ట్రాంగ్ గ్లాస్ అనమాట అది. నెక్స్ట్ అలాగే సీటింగ్ అరేంజ్‌మెంట్ ఇది. సో, ఇక్కడ సీటింగ్ అరేంజ్‌మెంట్ అయితే ఇలా ఉంది. అందాక నేను అక్కడ బ్యాగ్ పెట్టాను. అది నా ప్లేస్ కాదు. నేను ఇప్పుడు నా ప్లేస్‌కి ఎళ్ళే ముందు ఒకసారి ట్రైన్ వ్యూ అంతా చూపిద్దాం అని చెప్పి అయితే వీడియో అయితే తీస్తున్నా అనమాట. సో, మనకి లగేజ్ పెట్టుకునేది కూడా చాలా నీట్‌గా ఉందనమాట. సో, మనం రెగ్యులర్‌గా చూసే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీ ట్రైన్స్‌కి ఈ ట్రైన్‌కి చాలా తేడా ఉందనమాట. అక్కడ అయితే మనకక్కడ వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ అని ఉంది కదా! సేమ్ మన మెట్రో ట్రైన్స్‌లో, నెక్స్ట్ అలాగే మన లోకల్ ట్రైన్స్‌లో ఎట్లయితే అనౌన్స్‌మెంట్స్ వస్తాయో స్టాప్‌కి దీనికి కూడా అట్లనే అనౌన్స్‌మెంట్స్ ఇంటర్నల్‌గా మనకి ఇనిపిస్తదనమాట. సో, ఇవన్నమాట. సో, ఇది మనమైతే ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదని జస్ట్ ఇలా బయటకు వస్తున్నా అనమాట. బయట వ్యూ చూపించడానికి. అలాగే ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ ఉంటది కదా! సో, ఇది వాష్‌రూమ్స్ ఎట్లుంటాయని. చాలా నీట్‌గా ఉన్నాయి వాష్‌రూమ్స్. మనకి ఇక్కడ స్ శానిటైజరు ప్రొవైడ్ చేశాడు. అట్లాగే అక్కడ హ్యాండ్ వాష్ అన్నీ ప్రొవైడ్ చేశాడు. ఇవి కూడా అంతే. మనకి ఇండికేటర్ ఉంటది. అది ప్రెస్ చేయగానే ఫ్లష్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఇదనమాట బయటకొచ్చేసాం. ఇప్పుడు వెస్టర్న్ అయితే ఇట్లుందనమాట. సో, అదనమాట. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా మంచిగానే ఉంది. అది ప్రెస్ చేస్తే ఇక్కడ కింద వస్తుంది. ఓకే, ఇది కూడా అంతా నీట్‌గానే ఉంది. హైజీనిక్‌గానే ఉంది. మళ్ళీ ఇప్పుడైతే మన ప్లేస్‌లోకి వచ్చేసామనమాట. ఈ ప్లేస్‌లో అయితే సేమ్ మనకి ఫ్లైట్‌లో ఎట్లా ఉంటదో సేమ్ అదే టైప్ ఆఫ్ సీటింగ్.
ఎకానమీ క్లాస్‌లో సిట్టింగ్ ఎట్లా ఉంటదో అట్లనే ఉంటది. నెక్స్ట్ ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి మంచిగానే ఇచ్చాడు. నెక్స్ట్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు కింద నెట్‌లాగా. అలాగే ఇక్కడ టేబుల్ లాగా ఒకటి ఇచ్చాడు. ఓకే. ఇక్కడ వరకు మనకి హ్యాపీ, సాటిస్ఫైడ్. నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందే బుక్ చేసుకున్నా విండో సీట్ కోసం అని చెప్పి. సో, ఫైనల్లీ ఐ గాట్ మై విండో సీట్ అనమాట. సో, ఇదనమాట. అక్కడ ఒక ఎల్‌సీడీ డిస్‌ప్లే కూడా ఉంటది. ఆ డిస్‌ప్లేలో ఏంటంటే మనం ఏ స్టేషన్‌కెళ్ళామో అన్నీ దాని మీద డిస్‌ప్లే అయితది. ఎంత స్పీడ్ ఎళ్తుంది ట్రైన్ అని కూడా. సో, ఇదనమాట. నేనైతే ఇక్కడ ట్రిపుల్ సీటింగ్ ఉంటది కదా! ఇక్కడ నాకు విండో సీట్ వచ్చిందనమాట. నేను విండో సీట్ అని బుక్ చేసుకున్నా. బట్ అది 2 సీటరా, 3 సీటరా అని మనకు తెలవదు కదా! మనకైతే ఇక్కడ 3 సీటర్ వచ్చింది. మరి మన పక్కన ఎవరు కూర్చుంటారో తెలీదు. సో, ఇదనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఏం తినకుండా ఎక్కేసాను. సో, అందుకని చెప్పి ఓకే. నెక్స్ట్ కమింగ్ ఇక్కడ ఫుడ్ ఏమి ఇస్తారా అని చెప్పి మంచి ఎగరగా వెయిట్ చేస్తున్నాను నేనైతే. మనం ఇప్పుడు ఈవినింగ్ టైం ఎక్కాం కాబట్టి మనకి స్నాక్స్ అయితే ఇస్తారు. సో, స్నాక్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పి ఇన్‌స్టా రీల్స్‌లో చూడడమే కానీ మనకి తెలీదు. మనమైతే ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సో, ట్రైన్ అయితే స్టార్ట్ అయితుంది. సో, ఇదనమాట. సో, కొంచెం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకోటేంటంటే వన్స్ ఒకసారి ట్రైన్ ఎక్కాక ఇంకా నెక్స్ట్ స్టాపు మళ్ళీ ఇంకా మనకి లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయి. లిమిటెడ్ స్టాప్స్ ఏంటంటే ఫస్ట్ వరంగల్, నెక్స్ట్ ఖమ్మం, తర్వాత విజయవాడ. మనం దిగిపోయేది విజయవాడ అనమాట. మధ్యలో 2 స్టాప్స్ ఉంటాయి. అదనమాట. ఇప్పుడు ఇదైతే మన గ్లాస్ దగ్గర నుంచి వ్యూ అనమాట. సో, నేను వైడ్ యాంగిల్ కూడా పెట్టి చూస్తున్నాను ఎక్కడ మంచి వ్యూ వస్తుందో అది మనం రికార్డ్ చేద్దామని. టైం అయితే 3:03 అయింది. అదనమాట. సో, ఆడు 10 మినిట్స్ డిలే అవుతుందన్నాడు కానీ బాగానే స్పీడ్‌గానే అక్కడ టైంకి తెచ్చేసాడు. 3:00 ట్రైన్ అన్నాడు. కానీ 3:03కి కల్లా మూవ్ అయిపోతుంది. సో, మీరెప్పుడైనా ఎక్కాలనుకుంటే ఖచ్చితంగా టైంకి వచ్చేసేయండి. టైం అంటే టైంకి మూవ్ అయిపోతుంది. సో, ఇదనమాట మన సికింద్రాబాద్ బోర్డు. సో, మొత్తానికి మనం ఇప్పుడైతే సికింద్రాబాద్ స్టేషన్ ఔట్‌స్కర్ట్స్‌కి వచ్చేసామనమాట. సో, అదనమాట. దీని తర్వాత దీని లోపల వ్యూ చూద్దాము. దీని లోపల వ్యూ అయితే ఇట్లుందనమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అది లోపల వ్యూ ఇదనమాట. నేను అనుకున్నాను ఖాళీగా ఉంటుందేమో అనుకున్నా కానీ ఫుల్ రష్ అయిపోయింది. ఎంతమంది సరిపోతారు అన్ని సీట్స్ ఫుల్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో, ఇప్పుడు మనం కూర్చున్నది ఏంటంటే ఇవి దీంట్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట సిట్టింగ్‌లో. ఒకటేమో చైర్ కారు. ఇప్పుడు మనం కూర్చున్నది చైర్ కారు. ఇంకోటి ముందు బోగీలో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ చైర్ అనమాట. ఎగ్జిక్యూటివ్ చైర్‌లో ఏంటంటే అక్కడ విండో దగ్గర మన సీటు 180 డిగ్రీస్ టర్న్ అవుతదంట. అది కూడా అన్ని సీట్లు కాదు. విండో సైడ్ కూర్చున్న సీట్లు మాత్రమే. నేను అది కూడా చూపిస్తాను ఎగ్జిక్యూటివ్ చైర్‌కెళ్ళి. వన్స్ ట్రైన్ స్టార్ట్ అయ్యాక కొంతసేపు అయ్యాక మీకు లోపలికెళ్ళి చూపిస్తాను. అదిగోండి ఇప్పుడైతే మనకి వాటర్ బాటిల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ తర్వాత ఇంకా స్నాక్స్ అవన్నీ మొదలు పెడతారేమో చూద్దాం. ఇదిగోండి. సో, ఇదనమాట. మనకి ఇక్కడ చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ కూడా మనకి ఇక్కడ డస్ట్ గానీ ఇట్లా క్లీన్ చేయకపోవడం గానీ ఇలా ఏమీ లేదు. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు విజయవాడ కానీ ఈ ట్రైన్ వెళ్ళే రూట్స్‌లో మీరు కానీ వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్ళడానికి ది బెస్ట్ ఆప్షన్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనమాట. ఇక్కడైతే మనకి లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ నాకు తెలిసి అది కరెక్ట్‌గా లేదనుకుంటున్నా నేను. ఎందుకంటే 3 లైట్స్ పెట్టాడు. అక్కడ ముగ్గురం కూర్చున్నాము. ఒక్కొక్కళ్ళకి ఒకలాగా ఒక్క లైట్ వేసినా మిగతా వాళ్ళకి కూడా డిస్టర్బెన్సే. అదేంటో మరి ప్రాపర్ సెట్టింగ్ లేదేమో నా ఒపీనియన్ అది. ఇక్కడైతే మళ్ళీ రాగానే మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే ఇచ్చాడు మనకి. నెక్స్ట్ అలాగే ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ అని వెతికితే అప్పుడు నాకు ఫైనల్లీ దొరికిందనమాట. ఎక్కడంటే కరెక్ట్‌గా మన సీట్‌కి వాళ్ళ పక్క సీట్‌కి మధ్యలో ఉందనమాట. సో, అక్కడ ఎట్ ఎ టైమ్ 2 ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఇచ్చాడు. సో, అక్కడ మనం అది యూటిలైజ్ చేసుకోవచ్చు. అక్కడేమో మనకి చెప్పాను కదా! ఇందాక చెప్పినట్టు ఎల్‌సీడీ డిస్‌ప్లే ఒకటుంది. ఆ డిస్‌ప్లేలో ఏంటంటే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇనాగ్రేషన్ ఎప్పుడు, నరేంద్ర మోడీ వీడియోస్ అవన్నీ ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ మనకైతే మనం ఎప్పటినుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న స్నాక్స్ బాక్స్ అయితే వచ్చేసిందనమాట. సో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వెల్కమ్స్ యూ అని ఉంది. ఓకే. లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే మిక్సర్ లాంటిది ఒకటిచ్చాడు. నెక్స్ట్ ఇంకేంటది ఆలూ సమోసా ఒకటిచ్చాడు. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు,
క్యారమెల్ పాప్‌కార్న్. అది క్యారమెల్ పాప్‌కార్న్ అంటే స్వీట్ పాప్‌కార్న్ స్వీట్‌గా ఉంటది. అది చాక్లేట్ ఫ్లేవరు. ఇదేమో ఇన్‌స్టంట్ టీ మసాలా. ఇంకోటేమిచ్చాడంటే రిఫ్రెషింగ్ వైబ్స్ ఇచ్చాడు. ఇంకా ఒక ఏంటది శానిటైజర్, హ్యాండ్ శానిటైజర్ ఒకటిచ్చాడు. ఒక టమాటా సూప్ ఒకటిచ్చాడు. నెక్స్ట్ ఒక టూత్ పిక్ ఒకటి చిన్నది ఒకటిచ్చాడు. ఆ తర్వాత సాల్ట్ చిన్న ప్యాకెట్ ఒకటిచ్చారు. మళ్ళీ ఇంకా ఒక ఐఆర్‌సీటీసీ సింబల్ వేసున్న ఒక పేపర్ కర్చీఫ్. సో, ఇదనమాట. ఇప్పుడు మనకైతే స్నాక్స్ అయితే వచ్చేసాయి. దీంతో పాటు వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడనమాట. ఓకే. ఇప్పుడైతే మనం దీని కౌంట్ ఒక్కొక్కటి ఎంతెంత కాస్ట్ ఉంటదా అని చెప్పి నేను చూశాననమాట. సో, ఓవరాల్‌గా చూస్తే మొత్తం కాస్ట్ వచ్చి ఒక 45-50 రూపీస్ ఉంటది. దాని మీద ఎంఆర్‌పీ రేట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. సో, మనమైతే శానిటైజ్ చేసుకున్న చేతులతో కాకుండా కొంచెంసేపు అయ్యి అది ఆరాక మనమైతే సమోసా తినడం స్టార్ట్ చేసాం. టేస్ట్ అయితే మరీ సూపర్ ఏం కాదు. ఓకే. యావరేజ్, నాట్ బ్యాడ్. కమింగ్ టు ఇంకేమున్నాయి మన దగ్గర ఐటమ్స్. సమోసా ఒకటుంది. సమోసా అయిపోయిన తర్వాత కెచప్ ఒకటి ఇచ్చాడు కదా! టమాటా కెచప్ అదొకటి. మనం అది కూడా టేస్ట్ చేద్దామని అది కూడా టేస్ట్ చేశా అనమాట. ఓకే. ఎట్లైనా అది నార్మల్ టేస్ట్, మరీ అంత ఏం కాదు. మనం ఫుల్ ఏసీలో ఉన్నాం కాబట్టి ఆడు ఎంత వేడిగా తెచ్చినా మొత్తం చల్లగా అయిపోయింది అది. వాడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనకి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పటికల్లా మొత్తం చల్లగా అయిపోతుంది అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి పాప్కార్న్ ఒకటి ఇచ్చాడు, క్యారమల్ పాప్కార్న్. సో, అదైతే టేస్ట్ చేస్తున్నాం. ఇది ఓకే. క్యారమల్ పాప్కార్న్ ఎట్లుంటుందో తెలుసు కదా! స్వీట్‌గా ఉంటుంది. చాక్లెట్ ఫ్లేవర్. ఓకే. గుడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మన దగ్గర అది టీ మసాలా ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు. అది ఏంటంటే మనకి మిల్క్ ఇవ్వడట. దానికి ఎలాగంటే హాట్ వాటర్ వేసి ఇస్తాడనమాట. హాట్ వాటర్‌తో మనం అది మిక్స్ చేసి తాగాలనమాట. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా! మిక్సర్ అనేది 5 రూపీస్ అనమాట ఇది. సో, ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేశాను అనమాట. 50 రూపీస్ అట్లా రౌండ్ ఫిగర్ అట్లా వచ్చిందనమాట. అదొక 5 రూపీస్. నెక్స్ట్ ఇదొక ఎంతుంది ఇది? ఒక 10 రూపీస్ ఎంతో ఉంది ఇది. అంతే, అన్నీ తక్కువ రేట్లే. కాకపోతే మనకు అన్నీ కలిపి ఇవ్వడం వల్ల ఇట్లా వచ్చిందనమాట. నెక్స్ట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మనకి బయట నుంచి ఒక్క ఐటెం కూడా రాదనమాట. అంటే బయట మనం కొనుక్కుందాంలే, అసలు అది ఆప్షనే లేదు. ఎందుకంటే అసలు వెండర్స్ని ఎవరిని బయట నుంచి లోపలికి ఎక్కనివ్వరు. పైగా మనకి ఒకసారి ట్రైన్ ఎక్కితే మళ్ళీ మధ్యలో స్టాప్సే తప్ప ఇంక మధ్యలో ఇంకెక్కడ ఆపరు. సో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీరు స్నాక్స్ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఐఆర్‌సీటీసీ వెబ్సైట్‌లోనే ఆర్ ఐఆర్‌సీటీసీ యాప్‌లోనే ఫుడ్ కూడా కావాలని ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకోండి. దయచేసి నా సజెషన్. బయట నుంచి ఏమీ రావు. నెక్స్ట్ కిటికీలోంచి కూడా తీసుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇది మీరు కూర్చునే స్లీపర్ కాదు. ఇది ఏసీ అనమాట. మామూలు థర్డ్ క్లాస్ ఏసీల్లో మామూలుగా వచ్చి అమ్ముతారు. థర్డ్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీలో కూడా. కానీ ఈ ట్రైన్‌లోకి అసలు ఎవ్వరిని అలౌ చేయరు. ఇదైతే మరీ గుర్తుపెట్టుకోండి. ఆకలితో ఎక్కారా బలైపోతారు. ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసి రండి. ఒకవేళ తినాలనుకుంటే ట్రైన్‌లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ కూడా ఆర్డర్ ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మనకైతే హాట్ వాటర్‌తో వాడు ఇచ్చాడు. మనమైతే వాడు టీ మసాలా ఇచ్చాడు కదా! అదైతే యాడ్ చేసుకున్నాము. సేమ్ మనం పాలల్లో కలుపుకున్నప్పుడు ఎట్లయితే ఉంటుందో అదే చిక్కగా అట్లనే వచ్చిందనమాట. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది ఇది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి మన ట్రైన్ ఎట్లా వెళ్తుందో. ఎలా అంటే కర్వ్స్ దగ్గర చాలా స్లో అవుతుంది ట్రైను. నార్మల్గా ఏ ట్రైన్ అయినా స్లో అవుతుంది కర్వ్స్‌లో. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఇదేంటో నాకు అర్థం కాలేదు కానీ కర్వ్స్ వచ్చినప్పుడల్లా మొత్తం ఒకసారి అయితే ఆపేసాడు కూడా ట్రైను. ఏమో సిగ్నల్ ఇష్యూ లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒకసారి అయితే ఆపాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నా పక్కన అయితే ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చున్నారు. నెక్స్ట్ ఇది మన ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సో ఫార్ వెరీ గుడ్. ఒక కాసీ ట్రైన్ అనమాట. కాసీ మీన్స్ కంఫర్ట్. ఒక లగ్జరీ ట్రైన్. ఎన్ని విధాలుగా మనకి కంఫర్టబుల్గా అనిపించాలో అన్ని రకాలుగా ఇది సాటిస్ఫైడ్ అనమాట. సో, లగేజ్ పెట్టుకోవడానికి ఓకే. నెక్స్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఓకే. నెక్స్ట్ స్నాక్ ఐటమ్స్ ఓకే. స్పీడ్ పరంగా అయితే ఎక్సలెంట్ అసలు. ఈ ట్రైన్ మనం బుక్ చేసుకున్నదే స్పీడ్గా వెళ్దామని. సో, ఆ విషయంలో అయితే ఎక్సలెంట్ ఇది. మనమైతే ఇప్పుడు ఫస్ట్ స్టాప్ ఏమొస్తుంది మనకి
వరంగల్ వస్తుంది, తర్వాత ఖమ్మం వస్తుంది, తర్వాత విజయవాడ వస్తుంది. ఇదనమాట. సో ది బెస్ట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ట్రైన్ జర్నీ చేయాల్సిందే. ఈజ్ ద బెస్ట్ అంట. నేనైతే 100% గ్యారంటీ ఇస్తా. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ట్రైన్ అయితే స్లో అవుతుంది. ఏంటబ్బా అనుకున్నా, అప్పుడు అర్థమైందనమాట. వరంగల్ స్టేషన్కి వచ్చేసాం మనం. అసలు ఏంటి ఎంత ఫాస్ట్గా వచ్చేసామా అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. సో అదనమాట, మనం వరంగల్కి వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్రతిదీ కూడా ఇక్కడ మైక్లో అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక్కడ మన రైల్వే స్టేషన్లో బయట అనౌన్స్మెంట్ ఎలా వస్తుందో సేమ్ అలాగే ఇంటర్నల్గా కూడా మనకి ఒక సౌండ్ సిస్టమ్ లాగా ఇక్కడ ఉంటుంది. ప్రతి దగ్గర మనకి స్పీకర్ లాగా సెటప్ చేశారు. సో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్ని భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 మేజర్ లాంగ్వేజెస్లో మనకైతే అనౌన్స్మెంట్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడైతే విండో దగ్గర మనకి ఇంకా మనకేమైనా ఎండగాట్లు ఏమైనా అనిపిస్తే లాక్కోవడానికి అదొక పైనుంచి లాగడానికి కూడా ఒకటి ఇచ్చాడు. మనకు వ్యూ అయితే చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది వ్యూ. బయట వ్యూ అయితే అసలు మనం ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తున్నామో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడే వరంగల్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా ఫోన్లో స్పీడోమీటర్ యాప్ డౌన్లోడ్ చేశాను. దాంట్లో స్పీడ్ ఎంత వస్తుందో మనం అయితే అబ్జర్వ్ చేస్తాం. సో స్టార్ట్ అయిందనమాట. 31, 45, 49, 55, 63 అలా పెరుగుతూనే ఉంది. ఎక్కడ స్లో అయ్యేది లేదు. చాలా స్పీడ్గా వెళ్తుంది ట్రైన్ అయితే. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100 దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నారా? నేనైతే ఒక 130, 140 వరకు వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి ఎంతవరకు స్పీడ్ వెళ్తుందో. సో చూడండి, ఇది అబ్బో 120 దాటేసింది. ఆల్మోస్ట్ 124, 125. నేను 130 అనుకుంటున్నా. మరి ఎంతవరకు వస్తుందో చూద్దాము. 125, 126, 126 వచ్చింది. ఇంకా 127. అసలు ట్రైన్ స్పీడ్ అయితే అసలు అంత స్పీడ్ వెళ్తున్నట్టు లోపలైతే నాకేం తెలియట్లేదు. మాకు చాలా కంఫర్ట్గా ఉంది. అసలు ఊగడం కానీ నార్మల్గా అది నేను చెప్పినట్టు అయితే 130 వరకు వచ్చింది. సో అదనమాట, మనమైతే లోపలికి వెళ్తున్నాము. మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఐడియా వస్తుందా? నేను చెప్తా వినండి. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు మనం చైర్ కార్లో కూర్చున్నాం కదా. చైర్ కార్ నుంచి మనం ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చైర్లోకి వెళ్తున్నాం అనమాట. ఎగ్జిక్యూటివ్ దాంట్లో ఎట్లుంటుందో చూద్దామని వెళ్తున్నాము. సో నేను నా పక్క పెద్ద ఆయన ఒక ఆయన కూర్చున్నాడు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. అక్కడ వ్యూ ఎట్లుందో అక్కడ మాకు చెప్పిన ప్రకారంగా 180 degrees సీట్ తిరుగుతుందో లేదో చూద్దామని అయితే ఉంది. కానీ అక్కడ సీట్లు ఖాళీ ఉంటే వీ కెన్ సీ. బట్ అన్నీ ఫుల్ అయిపోయి ఉంటే మనమైతే ఏం చేయలేము. మనమైతే ఆ సీట్ని తిప్పి చూడలేం కదా. సో జస్ట్ వ్యూ ఎట్లుందో చూద్దామని అయితే వెళ్తున్నాను అనమాట. సో యాజ్ యూజువల్ మేము ఇందాక చెప్పినట్టు బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అనమాట ఎగ్జిక్యూటివ్ చైర్లోకి. సో మనం అయితే లోపలికి వెళ్తున్నాం. చూసారా అక్కడ మనవి అన్నీ ఎట్లున్నాయంటే బ్లూ కలర్ సీటింగు, ఇక్కడ మాత్రం వేరే కలర్ అనమాట సీటింగు. మనకి ఎట్లా ఉన్నాయంటే కొంచెం సీటుకి మధ్యలో వీళ్ళకు ఉన్నంత గ్యాప్, ఇంత డిస్టెన్స్ అయితే మనకు లేదు అక్కడ సీటింగ్ కెపాసిటీ. మనది ఇవన్నీ కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఇవేమో చాలా డిస్టెన్స్ ఉన్నాయన్నమాట. అంటే కంపేర్ టు ఈసీ చైర్ సీటింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్ సీటింగ్ ఏమో చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. సో ఇక్కడైతే టీసీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట మాకు. ట్రైన్ దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి, దాని సీటింగ్ కెపాసిటీ, దీని సీటింగ్ కెపాసిటీ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఆయన. అదనమాట, ఇక్కడ సీట్స్ ఉన్నాయి చూసారా, 52 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ సీటింగ్ కెపాసిటీ 52 అనమాట. సో అదనమాట. నెక్స్ట్ మన సీటింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 78 సీటింగ్ కెపాసిటీ అనమాట చైర్ కార్లో. అదే దీంట్లో అయితే ఎంత 52 అనమాట. మొత్తం ఈ ట్రైన్లో ఆల్మోస్ట్ 16 బోగీలు ఉంటాయి అన్నమాట. 16 ట్రైన్ సెట్ అనమాట ఇది మొత్తం ఒక 430 tons ఉంటుంది అనమాట ఈ ట్రైన్ వెయిట్. ఇదేంటంటే మనకి మధ్యలో ఉంటుంది అనమాట. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఇవి చెప్పాను కదా, ఎగ్జిక్యూటివ్ చైర్ కేర్, ఇవి ట్రైన్కి కరెక్ట్గా సెంటర్లో ఒక 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మొత్తం టోటల్ ట్రైన్ కెపాసిటీ ఏంటంటే 1128 ప్యాసింజర్స్ అనమాట. 1128 మంది దీని కెపాసిటీ అనమాట. సో అదనమాట. ఇది మొత్తం ఎలక్ట్రిక్
తోనే రన్ అవుతుంది కదా ట్రైన్స్. లోపల ఏంటంటే మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఇవన్నీ కరెక్ట్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. పక్కనే మనకి సుత్తిలాగా ఉంటుంది, అది పగలగొట్టుకుని వెళ్ళిపోవడమే. మనమైతే విజయవాడ చేరుకున్నాం అనమాట. చూపిస్తున్నాడు కదా అక్కడ స్క్రీన్లో. సో అదనమాట. సో నాకైతే నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇదనమాట మొత్తం ట్రైన్ జర్నీలో నాకు నచ్చింది ఏంటంటే, నేను కీ పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల చాలా బాగుంది, యాంబియన్స్ చాలా బాగుంది. ఏసీ ఎక్కడా కూడా మనకి స్లో చేయడం, తక్కువ చేయడం, ఎక్కువ చేయడం ఏమి ఉండదు, మంచిగా మెయింటైన్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి ఈ టైం అంటే టైంకి ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్లో హౌస్ కీపింగ్ వాళ్ళు సర్వీసింగ్ బాగా చేస్తున్నారనమాట. మనకి స్నాక్స్ టైం టు టైం ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, నెక్స్ట్ మనకి ఏ అవసరం ఉన్నా రెడీగా ఉంటున్నారనమాట. మెడికేషన్కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర కిట్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం దీంట్లో ఒక 30-35 మంది వరకు ఉంటారట వాళ్ళ స్టాఫ్. సో ఇదైతే మనకి ట్రైన్ కరెక్ట్గా విజయవాడలో 7 కల్లా రావాలి. మనకైతే 7 కల్లా రావాల్సిన ట్రైన్ 7 అంటే ఒక 7 మినిట్స్ డిలే ఉందంతే. ఆల్మోస్ట్ మనం అనుకున్న టైంకి రీచ్ అయిపోతాం. ఏం ప్లాన్స్ ఏమి కరెక్ట్ ఏ టైం పెట్టుకున్న కరెక్ట్గా అవుతుంది. అక్కడ టైం మీకు కనిపిస్తుంది కదా, 7 కల్లా ట్రైన్ అయితే ఇక్కడ ఆపేశాడు. సో ఇదనమాట మొత్తం ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ ట్రైన్లో మనకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.